ఫ్రంట్ కెమెరా ఏంజల్. ఏ నేను జర్నలిస్ట్ని, వాడు మోసగాడు. డ్రగ్స్ ప్యాకేజింగ్, వెపన్ స్మగ్లింగ్ లాంటివి చేస్తున్నాడు. ఒరే పాపి, చంపలేసుకో. ఏంజల్ గురించి అలా తప్పుగా మాట్లాడద్దు. పాతాళ లోకం అంటే పాపులుండే చోటు. ముందు ఈ పాపిని పాతాళ లోకంలో పడేయండి. వదలండి. నాకు తెలుసక్క నువ్వు వస్తావని. ఏంజల్ వల్లే నాకు పవర్స్ వచ్చాయి. నేను ఒక మనిషి నాడి పట్టుకుని వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో చెప్పేయగలను. పిచ్చిదాంలా మాట్లాడుకో. వాడు నిన్ను వాడుకుంటున్నాడు. అక్క చూసి మాట్లాడు. నాకు టైం లేదు, 30 minutes ఉంది. చిప్పివ్వు. నాకు ఏంజలే అన్ని. రాకపోతే నేను ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. Hey. Hi, I just got a minute. Can I go, please? ఓకే, గో. Thank you. ఇక్కడికి చాలామంది ప్లేయర్స్ వస్తున్నారు, కానీ మీరు స్పెషల్. మీరు దొంగ ఆర్ పోలీస్. నీకు అనవసరం. సీ యూ ఇన్ హెల్. అర్థమైంది, మీరు దొంగ కాదు, పోలీస్ అని. కాదు, ఎక్స్ పోలీస్. ఎప్పుడు స్పై. అసలు ఈ ఫుటేజ్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఈ కెమెరాస్ గొడవ ఏంటి? ప్లేయర్స్ ఇన్ అండ్ అవుట్ బిహేవియర్ అబ్జర్వ్ చేయడానికి మాత్రమే కెమెరాస్ ఫిక్స్ చేశారు. యాక్చువల్లీ గేమ్ అవగానే ఫుటేజ్ డిలీట్. యాక్చువల్లీ అంటే నువ్వు డిలీట్ చేయట్లేదా? నో సార్, నో. ఓల్డ్ హోస్ట్ ఎవ్రీ మంత్ గేమ్ అయ్యాక ఒక ఫుటేజ్ కాపీని పైన ఒక అతనికి ఇమ్మని చెప్పాడు. ఎవరతను? అతను మాటను ఎందుకు వింటున్నావు? సార్, జాబ్, ఫ్లాట్ అవి సంపాదించడానికి హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ ఒక అతను రెడ్ చిప్ ఇచ్చి ఇక్కడికి పంపించాడు. గేమ్లో అందరితో ఓడిపోయాక హోస్ట్తో ఆడి రెడ్ చిప్ పెట్టాను, అది కూడా ఓడిపోయాను. అందుకే అక్కడున్న హోస్ట్కి ఫ్రీడమ్ ఇచ్చి నేను బందీ అయ్యాను. పిచ్చి చదవా. రెడ్ చిప్ ఏంటి? 3 BHK ఫ్లాట్, జాబ్ నేను ఇస్తాను నీకు. ఓకే సార్. కెమెరా చూపెట్టు. రూమ్ నెంబర్ 6 చూపించు. హియర్ సార్. షిట్, వీడెక్కడా దాచాడా గుర్తులేదా? నాటకాలు ఆడుతున్నాడా? సార్, రూమ్ నెంబర్ 18 చూడండి. సార్, ఆ పిల్ల ఎవరు? ఇది కిడ్నాప్ కేసు అనుకుంటా. ఆ అమ్మాయిని సేవ్ చేయండి సార్. ఇక్కడ ఎప్పుడు ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తా. లేడీ బర్డ్.
లేడీ బర్డ్ ఎక్కడ? నన్ను చించేస్తారు. వీళ్ళిద్దరే ఉంటారు. రే రే వాళ్ళు వచ్చేస్తున్నారా? రా సురేష్, రా. ఆ ఎడ్జ్ పట్టుకో. రారా చేయండి. సురేష్, నువ్వు డైమండ్ ఏ రూమ్ లో దాచిపెట్టావో చెప్పి తప్పు చేసావు. బాయ్ రమేష్. సురేష్, సురేష్, సురేష్. రేయ్, డైమండ్ ఎక్కడ దాచావు? నాకు అబద్ధం చెప్తావా? చెప్పరా. ఎందుకురా మోసం చేసావు? నెక్స్ట్ డే నా కూతురు సర్జరీరా, చచ్చిపోయిందిరా. రేయ్, అది యాక్సిడెంటల్ గా జరిగిందిరా, నేను కావాలని చేసింది కాదు. ఆ రోజు హ్యాండ్ ఇవ్వడం కూడా యాక్సిడెంట్లేనా? నీకు అవకాశం ఇచ్చాను, షేర్ ఇచ్చాను. ఆ డైమండ్ నేను తీసుకోవడంలో తప్పే ఉందిరా. లేడీ బర్డ్ ఎక్కడుందో చెప్పు. చచ్చినా చెప్పనా? రేయ్, నీకు ఫ్యామిలీ పోయిందన్నావు, నాకంటూ ఫ్యామిలీ ఉంది. చెప్పు. చెప్పనా? ఛీ! వాడు జైలు నుండి క్లబ్కి వచ్చిన రోజే డైమండ్ కావాల్సిన వాళ్ళందరూ వస్తారు. ఏం చేద్దాం? జైల్లో ఉన్న రమేష్తో పాటు మిగతా వాళ్ళ మీద కూడా ఒక కన్నేసి ఉంచు. హింసతో నిజాలు చెప్పే రకం కాదు. ఆ చిత్తూచి సామభేదంతో ఇన్ఫర్మేషన్ లాగాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు లేడీ బర్డ్ కావాలి. అది నా ఈగో. ఆలస్యం అమృతం విషం అంటారు. డిలే నెక్టర్ పాయిజన్. కానీ ఈ విషయంలో కాదు. నిదానమే ప్రధానం. స్లోనెస్ ఇస్. అయితే రమేష్ క్లబ్కి వచ్చినప్పుడు తీసుకుందాం. గౌ, రమేష్ రూమ్కి వెళ్ళే మార్గం చూడాలి. ఈ లోపు ఏది తేడా అనిపించినా వచ్చి నాకు రిపోర్ట్ చెయ్యి. అర్థమైందా? ఎస్ సార్. ఇది 9-6 అర్థం కావడం లేదా? సార్, ఇక్కడ అంతా సస్పిషియస్గా ఉంది. ఆ క్లబ్ లో ఎవరికి డౌట్ రాకూడదు. దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఛాన్స్. సార్,